అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించారని పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై కేతిరెడ్డి స్పందించకపోవడంతో మరోసారి కొలతలు వేసేందుకు అధికారులు ఇంటికి వెళ్లారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మించారని పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై కేతిరెడ్డి స్పందించకపోవడంతో మరోసారి కొలతలు వేసేందుకు అధికారులు ఇంటికి వెళ్లారు. పూర్తి వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రి పట్టణంలో అక్రమ నిర్మాణంపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ మున్సిపల్ స్థలాలను ఆక్రమించి వైసీపీ నేతలు పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మరోసారి మున్సిపల్ అధికారులు ఏకంగా ఇంటి వద్దకు వెళ్లి కొలతలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే భగత్ సింగ్ నగర్ లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు 10 సెంట్ల మేర పెద్ద భవంతి నిర్మించారు. అయితే ఆ భవంతి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో పాటు 2 నుంచి 3 సెంట్ల వరకు కూడా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ కూడా మున్సిపల్ అధికారులు ఇప్పటికే 4-5 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులకు ఎంత మాత్రం స్పందించకపోవడం, కనీసం నోటీసులు తీసుకునేందుకు కూడా ముందుకు రాకపోవడంతో మరోసారి మున్సిపల్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఏదైతే పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉంటూ సర్వే చేపడుతున్నారు, కొలతలు కూడా వేస్తున్నారు. దాదాపు 2 నుంచి 3 సెంట్ల వరకు కూడా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను మున్సిపల్ కమిషనర్ కు అందజేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడికక్కడ చూస్తే తాడిపత్రి పట్టణంలో ఎక్కడ చూసినా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి పెద్ద పెద్ద భవంతుల నిర్మాణం చేపట్టడం వైసీపీ నేతలు ఉండడం పట్ల కూడా పట్టణ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ స్థలాలను ఆక్రమించి నోటీసులకు కూడా స్పందించకపోవడం ఏంటంటే కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పెద్ద ఏదైతే శాంతి భద్రతలు భంగం వాటిల్లే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే కొలతలు కూడా పూర్తయినా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను మున్సిపల్ కమిషనర్ కు అందజేస్తామని అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.